ఎన్నికల ఘట్టం పూర్తయింది. కేబినెట్ విస్తరణ ప్రణాళికలు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ జోరుగా సాగుతున్నాయి. ఇన్నేసి క్లిష్టమైన అంశాల మధ్య రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి కసరత్తులు దాదాపుగా పూర్తి చేశారు. మరి ఈ ఏడాది రెండు రాష్ట్రాల బడ్జెట్ల మీద ఉన్న అంచనాలేంటి? ప్రజల ఆకాంక్షలేంటి? బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలుగు రాష్ట్రాలు. మార్చి 13న రెండు రాష్ట్రాలలో బడ్జెట్లు. ప్రణాళికేతర వ్యయాలకు ఉద్వాసన. కొత్తగా నిర్వహణ పద్దు, ప్రగతి పద్దులతో బడ్జెట్. బడ్జెట్ల మీద పెరిగిపోతున్న అంచనాలు. రెండు రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కసరత్తులు చేస్తున్నాయి. మరో రెండేళ్లలో రాష్ట్రాల ముందుకు రాబోతున్న ఎన్నికలు, మరోపక్క సామాన్యుల ఆకాంక్షలు, విశ్లేషకుల అంచనాలు అన్నింటినీ అందుకునేలా ఈసారి పకడ్బందీగా బడ్జెట్ను రూపొందించామంటున్నాయి రెండు ప్రభుత్వాలు. విభజన తర్వాత దూసుకెళ్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు 2017-18కి గాను బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒకే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాయి. ఏపీలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తేదీన తమ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాస్తవానికి గత ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కన్నా ముందుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ దీనివల్ల కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల నుంచి సంక్షేమ పథకాలకు కేంద్రమిచ్చే నిధులు ఎంత వస్తాయన్నది తెలియలేదు. దీంతో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి దాని నుంచి రాష్ట్రానికి ఏ ప్రాధాన్యాలు వస్తాయో పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాతే బడ్జెట్ రూపొందించింది. నవ్యాంధ్ర తొలి అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడే మార్చి 13న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. మార్చి 6 వెలగపూడిలో, అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణలో ఈ నెల 10వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ ప్రసంగం తర్వాత 11న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి 13న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల బడ్జెట్ల మీద తీవ్ర స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఒకెత్తు, కానీ ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లు మాత్రం చాలా కీలకమైనవి. ఎందుకంటే మరో రెండేళ్లలో రెండు రాష్ట్రాలలోనూ ఎన్నికల బాజా మోగబోతోంది. మొదటి రెండేళ్లు కాస్తంత చూసి చూడనట్టు వదిలేసినా ఇప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వాలు తమ సంక్షేమం కోసం ఏం చేస్తున్నాయన్నది ఆలోచించే టైం వచ్చింది. అందుకే ఈ బడ్జెట్లు పూర్తిగా మేనిఫెస్టోల బేస్డ్గానే వెళ్తాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాధినేతలు ప్రజాకర్షక పథకాలకు అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందిస్తారని ప్రజలు కూడా ఆ తాయిలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ బడ్జెట్ కాస్తంత కొత్త పంథాలో అడుగులేయబోతోంది. ఈసారి తెలంగాణ బడ్జెట్లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయాలు ప్రతిపాదనలో కనిపించవు. కేవలం నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు మాత్రమే ఉంటాయని చెప్పుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటుగానే రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాయి. దీని ప్రకారమే ఇక తెలంగాణ బడ్జెట్లో ఎస్టాబ్లిష్మెంట్, స్కీమ్ బడ్జెట్లు మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇక ఏపీలో కూడా దాదాపుగా ఇదే విధానం ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ అతిపెద్ద మార్పుల తర్వాత బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతోందా అని రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రణాళికేతర వ్యయాలలో బడ్జెట్ రూపొందించడం వల్ల ముందుగా నాన్ ప్లానింగ్ బడ్జెట్ ను ఖరారు చేసి ఆ తర్వాత రెవెన్యూ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసి దాని నుంచి ప్రణాళికేతర వ్యయాన్ని తీసేయగా మిగిలిన ఆదాయాన్ని ప్లాన్ బడ్జెట్ కి కేటాయించేవారు. కానీ ఇప్పుడు మాత్రం రెవెన్యూ ఎంత వస్తోందో అంచనా వేసిన తర్వాతే ఎస్టాబ్లిష్మెంట్ స్కీములకు, ఇతర సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఎస్టాబ్లిష్మెంట్లో జీతాలు, నిర్వహణ, అప్పులు, వడ్డీలు, అద్దెలు, ఇతర ఖర్చులన్నీ ఉండేవి. కానీ ఈ స్కీమ్ బడ్జెట్లో డెవలప్మెంట్, సంక్షేమ పథకాలకు మాత్రమే కేటాయింపులు ఉంటాయి. మొత్తంగా మారిన ఈ కొత్త విధానంతో పాటు రాబోతున్న ఎన్నికల్ని కూడా దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల ప్రజలు ఈ బడ్జెట్ల మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.